నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సాక్షిగా సామాజిక అక్షరాభ్యాస్యం. చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు. బహుజనులంతా ఇకపై పిల్లలకు ఇలాగే అక్షరాభ్యాసం చేయించాలని పిలుపు. గోదావరి తీరానికి ధనుర్మాస శోభ. ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజమండ్రిలో ఘనంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. లూయిస్ బ్రెయిలీకి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. రాజమండ్రి పూలే అంబేద్కర్ భవన్లో ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం జనవరి 4 దేశంలో ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాల సాక్షిగా 12 మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి పూలే అంబేద్కర్ భవన్లో జరిగిన జయంతి వేడుకలు వినూత్న రీతిలో నిర్వహించారు. ఇకపై బహుజనులంతా తమ పిల్లలకు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాల సాక్షిగా అక్షరాభ్యాసం చేయిస్తే వారంతా ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని వక్తలు ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ లైఫ్ లైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భానుమతి మాట్లాడుతూ, ఈ దేశ మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మూల వయసులకు మనుధర్మ శాస్త్ర ప్రకారం సమస్త మానవ హక్కులు నిరాకరించబడిన పరిస్థితుల్లో ప్రధానమైన విద్యను అందించడానికి పూలే స్థాపించిన పాఠశాలలో అస్పృశ్యత బాలికలకు పాఠాలు చెప్పడం ద్వారా సావిత్రిబాయి పూలే ఆధునిక భారతీయ తొలి ఉపాధ్యాయుని అయ్యారని, అటువంటి మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్న పూలే సామాజిక చైతన్య వేదికను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మరో అతిథి సత్య గ్రూప్ స్కాన్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ, అసమ సమాజానికి కారణభూతమైన వర్ణ కుల వ్యవస్థలను రద్దు చేయాలనే మన ముందు తరం పెద్దలు పూలే నుండి అంబేద్కర్ వరకు ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలని, తద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు బాబు చేతుల మీదుగా 5 టీచర్లు, 2 నర్సులు, 1 హాస్టల్ వార్డెన్కు సావిత్రిబాయి విద్యా సేవా పురస్కారాలను అందించి ఘనంగా సత్కరించారు. ప్రముఖ వ్యాపారవేత్త జహీర్ అహ్మద్ 2 ముస్లిం టీచర్లకు ఫాతిమా షేక్ అవార్డు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. సావిత్రిబాయితో పాటు ఆనాడు మహిళలకు విద్యాబోధన చేసిన ఫాతిమా షేక్ పేరున మైనార్టీ టీచర్లకు కూడా పురస్కారాలు అందజేయడం ఎంతో సముచితంగా ఉందని వక్తలు పేర్కొన్నారు. అవార్డు గ్రహీతలు కె ఉషా పద్మశ్రీ, దోనబోయిన స్వర్ణలత, పి లక్ష్మి, వి మౌనిక, ఎస్ హేమలత, మహమ్మద్ సత్తారున్నీసా, సరుకుర్తి ప్రభావతి, వి ధనేశ్వరి, డి రాణి శకుంతల, సయ్యద్ రజియాలను ఘనంగా సత్కరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పూలే గురించి, పూలే ఆదర్శ భావజాలాల గురించి తొలిసారిగా ప్రచారం చేయడంతో పాటు రాజమండ్రిలో జ్యోతిబా పూలే తొలి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పూలే జయంతి వర్ధంతులను అధికారికంగా చేసేందుకు ఎంతో కృషి చేసిన పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు సేవలను వక్తలు కొనియాడారు. ఇప్పుడు బహుజనులంతా తమ పిల్లలకు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల చిత్రపటాల సాక్షిగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని సంచలన ఆలోచనతో ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. మంది పిల్లలకి అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఇది దేశంలోనే తొలి ప్రయత్నం. ఎందుకంటే మనకి ఎవరైతే చదువు నేర్పారో వాళ్ళ సమక్షంలో అక్షరాభ్యాసం చేసుకుంటే మన పిల్లలు అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు, బాగా రాణిస్తారనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని తీసుకురావడానికి దేశంలోనే తొలిసారిగా ఒక ప్రయత్నం చేశాము. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి సహకరించారు. ఈ సహకరించినటువంటి గెస్టులకి అలాగే
రాజమండ్రి జమీందార్ మెట్టపై శ్రీ భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు చేస్తున్నారు. జమీందార్ మెట్టపై శ్రీ భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల సేవా కార్యక్రమంలో భక్తులు భాగస్వాములయ్యారు. ధనుర్మాసంలో 11 లక్షల చామంతులతో స్వామివారికి పుష్పోత్సవం జరిగింది. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సిటీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, బోర్లగడ్డ సుబ్బారాయుడు, వాకచర్ల కృష్ణ, దూరవాసుల సత్యనారాయణ, డివి రెడ్డి, కుక్క తాతబ్బాయ్, నాగేంద్ర, స్థానిక పెద్దలు నండూరు సుబ్బారావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎంతోమంది వైష్ణవులతో సహాయంతో స్వామివారికి 1,00,000 చామంతి పుష్పార్చన ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందన్నమాట. ఇది మనందరికీ యొక్క మునిష్టాలని అభిష్టాలని తీర్చాలని స్వామివారిని సంకల్పంతో లోక సంరక్షణార్థం సంకల్పించినటువంటి 1,00,000 చామంతి పుష్పార్చన అందరూ సేవించి తరించి స్వామివారి అనుగ్రహం పొందుతారని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇండియన్ రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ బెయిలీ దినోత్సవం జరిగింది. మహాజ్ఞాని లూయిస్ బ్రెయిలీ జయంతి, ప్రపంచ బెయిలీ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఎన్ కృష్ణ సింధూరి ఆర్థిక సహకారంతో స్థానిక జియాన్ అందుల పాఠశాలలో జిల్లా మేనేజింగ్ కమిటీ చైర్మన్ కెవి రమణ, కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మిల చేతుల మీదుగా విద్యార్థులకు పండ్లు, టవల్స్, స్వీట్స్ అందజేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కెవి రుమమ్మ మాట్లాడారు. ప్రపంచంలోని అందులకు తమ మేధాశక్తితో జ్ఞానవాటకాలను ప్రసాదించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ ఎంఏ బేగ్, బళ్ళా శ్రీనివాసరావు, బోను రామకృష్ణ, ఎం పద్మావతి, నూర్, జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు, పద్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ బాడీలో కూడా మరి మంచి సమర్థవంతంగా పనిచేయడానికి వీలుగా ఇంప్రూవ్ చేయబడి ఉన్నాయని అనేది ఒక విషయం. అంటే మనం ఏ రకంగా కూడా మిగిలిన వాళ్ళని తక్కువ అనేటువంటి భావన అనేటువంటి మనసులో ఉండకూడదు. ఓకే, మీ రెడ్ క్రాస్ తరఫున మీ అందరి దగ్గర పెట్టుకోవాలి. అది మరి ఇది ఒక సేవా సంస్థ. ఇలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి నేను ఇక్కడ సిద్ధపడి ఇక్కడ ఈ కార్యక్రమం ఆత్మవిశ్వాసంతో మనం కూడా బాగా జీవించగలం, మనం కూడా ఉద్యోగాలను పొందగలం, మనం కూడా మంచి చేయగలం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండడానికి అందరితో కలిసి ఉండడానికి చేయడానికి రెడ్ క్రాస్ తరఫున మీ ఇన్స్టిట్యూట్కి వచ్చాము. ఓకేనా? సో బ్రెయిలీ డే పేరెంట్ వచ్చిందో తెలుసు. రాజమండ్రి గోదావరి గట్టు మార్కండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు మార్కండేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. శివ ముక్కోటి పుష్య పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం మహాపర్వదినం సందర్భంగా శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ శివార్చన సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ, ప్రభాకర్ శర్మ, శ్రీధర్ శర్మ వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మధ్యనారాయణరావు కుటుంబ సభ్యులచే శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున 3 గంటల పూజా కార్యక్రమం పాల్గొన్నారు.
రాజమండ్రిలో సప్లై కంపెనీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గార్డెన్ పార్టీ జరిగింది. ది రాజమండ్రి సప్లై కంపెనీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గార్డెన్ పార్టీ ఆత్మీయ కలయిక మధురపూడి విమానాశ్రయం ఎదురుగా బేబీరావు గార్డెన్లో జరిగింది. అధ్యక్షులు ఎస్ఎస్ వలి సభా అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ స్టేట్ సప్లై కంపెనీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాషా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, కాకినాడ జిల్లా టౌన్ 1 అధ్యక్షులు సిరి శ్రీనివాసరావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. వ్యవస్థాపకులకు కోటి వెంకట్రావు, కట్టా గోవిందరావు, గుల్లిపల్లి పురుషోత్తం, ఎమ్మంది సుబ్బారావు దంపతులను అసోసియేషన్ కమిటీ సభ్యులు అందరూ ఘనంగా సత్కరించారు. చిన్నపిల్లలు ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆనోతోత్సాహాలతో జరిగింది. సప్లై కంపెనీ అంటూ అనుకోకుండా నేను కూడా పెట్టడం జరిగింది. ఇది కొంతమంది పెద్దలు రాజమండ్రిలో పెట్టినప్పుడు చూసి ఏదో సప్లై కంపెనీ పెడదాం అని చెప్పి అసలు నా వ్యాపారం అంతా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్. సప్లై కంపెనీ పెడదామని అనిపించింది. కొంతమంది స్నేహితులు వాళ్ళు చెప్పిన తర్వాత అవి చూసి చేస్తే దాని మీద ఆదాయం చాలా తక్కువ, శ్రమ ఎక్కువ. అంటే మామూలుగా ఒక 50 అప్పుడు కుర్చీలేమో యజమానులే మోసుకునేవారు. ఇది నేను చెప్తున్న విషయం 45 సంవత్సరాలు దాదాపు మీ ఇష్టం, 50 కూడా వేసుకోవచ్చు. ఒక తోటను ఏర్పాటు చేసుకొని అక్కడ ఈ యొక్క గార్డెన్ పార్టీని జరుపుకోవడం జరిగింది. అందరికీ నవంబర్, డిసెంబర్ ఈ నెలల్లో వస్తుంది గార్డెన్ పార్టీ చేసుకునే అవకాశం. మాకేంటంటే ఆ ఫంక్షన్లో మేము చాలా బిజీగా ఉండటం కారణంగా మేము ఆ నెల వదిలిపెట్టి అందరికీ ఉపయోగకరంగా అవకాశంగా ఉండే ఒక డేట్ని నిర్ణయించుకొని ఆ రోజున ఈ యొక్క కార్యక్రమం మా కుటుంబ సభ్యులతో జరుపుకోవడం జరుగుతుందండి. ఉంటాం. మాకు ఏమన్నా కొంచెం ఖాళీ దొరికి ఏదైనా అంటే ఈ సంవత్సరం మొదటి వారంలోనే మాకు ఈ ఖాళీలు దొరికి కొంచెం కుటుంబ సమేతంగా మేము వనభోజనాలు పెట్టుకుని అందరం కలిసి ఇక్కడ అందరూ కూడా ఒక సొంత ఫ్యామిలీలాగా ఉండి అందరం కూడా కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అసోసియేషన్ కూడా దేదీప్యమానంగా కూడా 37 సంవత్సరాల నుంచి కూడా అలాగే పెట్టుకుంటా అన్నీ చేసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దేదీప్యమానంగా జరగాలని మేమందరం తోడ్పడతామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. కార్తీక మాసం అంతా వాళ్ళకి సర్వీస్ చేసి ఇప్పుడు మనంతటి మన కుటుంబ సభ్యులుగా మన ఫ్యామిలీకి కూడా మనం సరదాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది అప్పట్లో పెద్దలు నిర్ణయించారు. పెద్దలు చెప్పిన ప్రకారంగా ఎవ్రీ ఇయర్ కూడాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రతి చోట నలుమూలలు కూడాను ప్రతి మండలం కొన్ని మండలాలు జరుగుతూ ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు కూడా అందరం కూడా మిత్రులందరం కూడాను కలవటం జరుగుతుంది. ఆ రోజు మా అందరికి కూడాను ఒక పెద్ద పండగ వాతావరణం కింద ఉంటుంది. ఈ రోజైతే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. వివిధ పండగల్లో కానీ కార్యక్రమాల్లో కానీ స్పెండ్ చేయడం కుదరదు ఫ్యామిలీతో. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా ఎప్పుడు మేము ఖాళీ ఉండం. అసలు ఈ నెలలో ఫస్ట్ వీక్లో ఈ గార్డెన్ పార్టీకి ఫ్యామిలీగా వచ్చి ఈ స్పెండ్ చేయడం చాలా ఆనందదాయకం. మాకు ఇప్పుడే సంక్రాంతిలో ఉన్నంత హ్యాపీగా ఉంది. అలాగే దీనికి నడిపించిన పెద్దలందరికీ కూడా మా జిల్లాల తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు వేరే ఇంకా ప్రభుత్వం నుంచి రాయితీలు కల్పించి మాకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక మంచి అవకాశాన్ని గుర్తింపునిచ్చి మాకు కూడా లోన్లు మా వ్యాపారానికి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి మా సోదరులందరూ వచ్చేశారు. అందరికి కూడా అన్ని జిల్లాల వాళ్ళకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా గాడాల గ్రామంలో సైకిల్ వర్కర్స్ అసోసియేషన్ 45వ వార్షికోత్సవం జరిగింది. ది సిటీ సైకిల్ వర్కర్స్ అసోసియేషన్ 45వ వార్షికోత్సవం సందర్భంగా గాడాల గ్రామం పొన్నాలమ్మ ఆలయ ప్రాంగణం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరినీ ఆత్మీయంగా ఆహ్వానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర నాయకులు బుడ్డిగ రాధా ముఖ్య అతిథిగా పాల్గొని అసోసియేషన్ అభివృద్ధికి సూచనలు సలహాలు అందించారు. అసోసియేషన్ అభివృద్ధికి సేవలు అందించిన సభ్యులను దాతలను అసోసియేషన్ సభ్యులు పెద్దలు ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. తదుపరి ముఖ్య అతిథులను సత్కరించారు.
అనంతరం సభ్యులందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ స్వర్ణపూడి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు వంగ సత్యనారాయణ, కోశాధికారి కొంగవరపు వరదరావు, సెక్రటరీ టి గోవింద్, జాయింట్ సెక్రటరీ గొర్రెల చిన్నారో, వైస్ ప్రెసిడెంట్ మావుళ్ళు, జనరల్ సెక్రటరీ బొమ్మిడి హరి, ప్రచార కమిటీ సభ్యులు నేమాని త్రిమూర్తులు, ప్రచార కమిటీ కన్వీనర్ వెదురుపర్తి శివదుర్గా ప్రసాద్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాంటి తరుణంలో రూరల్లో ఎక్కడన్నా సరే మిగిలిన యూనియన్స్ చాలా ఉన్నాయి, చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. వాళ్ళకందరికీ కూడా తప్పకుండా ఇస్తారు. దాంట్లో మీకు కూడా ఇస్తారు. మేము కూడా దగ్గరుండి దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరే లోపల మట్టికి కొంచెం ఎక్కువ ఫండ్ కలెక్ట్ చేసుకుని మీరందరూ ఐక్యంగా ఉంటే మరింత ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జరిగింది. ఆ సభ్యుడికి మన కళ్యాణ్ గారు, సత్యనారాయణ గారు, నేను కూడా వారికి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పించడం జరిగింది. అదన్నా అవ్వలేని పరిస్థితి అయినా సరే కళ్యాణ్ గారు, సత్యనారాయణ గారు బాగా తిరిగి మేనేజర్ గారిని పట్టుకొని మేనేజర్ గారిని అలాగే బతిమలాడి రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట శ్రీ దత్తసాయి దశరథ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేట శ్రీ దత్తసాయి దశరథ రామాలయంలో ధనుర్మాస మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గోదాదేవి తిరుప్పవై 19వ పాసరాణి అర్చకులు పాడారు. విశేష దీపోత్సవ సేవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బురిడి త్రిమూర్తులు, ముతిక శ్రీనివాసు, గర్రి గణేశ్వరరావు, కర్నేని శ్రీనివాస్, ముతికి చంద్రశేఖర్, నానిపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కొంతమూరు గ్రామం శ్రీ రామాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. కొంతమూరు గ్రామం శ్రీ రామాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆచార్య శ్రీ చిన్నజీఆర్ స్వామి వారి మంగళ శాసనములతో సనాతన హిందూ ధర్మం మన ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ధనుర్మాస పూజలు చేస్తున్నారు. గరుడ సేవ కార్యక్రమంలో భాగంగా శ్రీ అమ్మవారి సేవ, తరంగిణి వారి 8వ వార్షికోత్సవ శ్రీవారి గరుడ వాహన సేవా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మహిళలచే పురవీధుల్లో భజన, కోలాటం, తీన్మార్, ప్రతి ఇంటి నుండి మహిళలు వచ్చి అఖండ దీపాలతో స్వామివారి గరుడ సేవ కొంతమూరు పురవీధుల్లో ఊరేగింపుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రామాలయం ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అనేక వేల కీర్తనలు ఆ యొక్క నిరంతర భాష సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సాక్షిగా సామాజిక అక్షరాభ్యాస్యం చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు. బహుజనులంతా ఇకపై పిల్లలకు ఇలాగే అక్షరాభ్యాసం చేయించాలని పిలుపు. గోదావరి తీరానికి ధనుర్మాస శోభ, ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజమండ్రిలో ఘనంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం, లూయిస్ బ్రెయిలీకి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.